హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనోహరి చాలా భయపడిపోతూ ఉంటుంది. తన మీద భుజం మీద చెయ్యి వేయటంతో, ప్లీజ్ నా దగ్గరికి రాకు, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను, నేను నీ జోలికి రాను, నువ్వు కూడా నా జోలికి రాకు అని భయపడుతూ చెబుతూ ఉంటుంది. వెనక్కి తిరిగి చూసేలోపు బాగి ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. ఏమైంది మనో అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అలాగే ఏం మాట్లాడకుండా మౌనంగా నుంచొని ఉండిపోతుంది మనోహరి బాగిని చూసి. ఇక బాగి అంటుంది, ఏమైంది, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావో అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. మను అని ఒక్కసారిగా అరుస్తుంది. ఇక అప్పుడు మనోహరి బయటకు తన లోకంలోకి వచ్చేస్తుంది. ఏమైంది మనోహరి అని చెప్పి అడుగుతుంటుంది. ఏం లేదు అని చెప్తూ ఉంటుంది. అవును, నువ్వు వచ్చేటప్పుడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా, నీతో పాటు ఎవరైనా వచ్చారా, నీకు కనిపించారా? అయినా ఈరోజు అమావాస్య కదా, కనిపించదులే అని చెప్తూ ఉంటుంది మనోహరి. ఏం మాట్లాడుతున్నావు, ఎవరైనా వచ్చారా అని అడుగుతున్నావు, అమావాస్య అంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకైనా అర్థమవుతుందా అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదులే, కాఫీ ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది. కాఫీ తీసుకురావడానికి నీకు కాలు బాగాలేదు కదా, అందుకే తీసుకొచ్చాను అని చెప్తూ ఉంటుంది. అక్కడ పెట్టేసి వెళ్ళు అని చెప్పడంతో టేబుల్ పైన కాఫీ పెడుతుంది బాగి. ఇక మనోకి సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. ఒక సాటి ఆడపిల్లగా నీకొక మంచి విషయం చెప్దాం అనుకుంటున్నాను మనో అని బాగి చెప్తూ ఉంటుంది. నీది కాని స్థానం కోసం యుద్ధం చేయటం వృధా మనో. నువ్వు ఎంత సాధించినా ఏం చేసినా నీకంటూ వెనకతల ఒక నలుగురు మనుషుల్ని కూడా సాధించలేనప్పుడు అది వృధా ఆ గెలుపు. ఇదంతా ఇంతటితో వదిలేసి నీ జీవితం నువ్వు ఇంక నుంచి జీవించు. మా అందరినీ వదిలేసి వెళ్ళి కొత్త జీవితం బ్రతుకు. నీకు పెళ్లి చేసుకో. ఒకవేళ నిజంగానే ఇదివరకే పెళ్ళయి ఉంటే ఆ పెళ్ళిని నిలబెట్టుకో అని చెప్తూ ఉంటుంది. ఇక మనోహరికి కోపం వస్తుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు, తిక్కగా మాట్లాడుతున్నావు, నిన్ను సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. అదే నేను కనుక నిన్ను తలుచుకుంటే అని చెప్పి చిటిక వేసి మరి మను చెప్తూ ఉంటుంది. తలుచుకో అని బాగి చెప్తూ ఉంటుంది. అవును, తలుచుకోవటానికే భయం వేస్తుందా నీకు? ఏమవుతుంది అంటున్నావుగా, మరి తలుచుకొని చూపించు ఏమవుతుంది. అదే నేను తలుచుకుంటే ఏమవుతుందో చెప్పనా? నేను తలుచుకుంటే 10 నిమిషాల్లో నిన్ను ఈ ఇంటి నుంచి బయటికి గెంటేయగలను. మళ్ళీ ఈ చుట్టుపక్కల కూడా చూడకుండా చెయ్యగలను. చెయ్యమంటావా అని అడుగుతూ ఉంటుంది. అక్క చావుకి కారణం నువ్వే అని నాకు ఒక చిన్న అనుమానం. ఏదైనా ఆధారం ఒక్కటైనా దొరికిందంటే చాలు, అప్పుడు నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వను. అందరికీ నిజం చెప్పేస్తాను. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది, నీకు చాలా మంచిది. నా ఓపికకి సహనానికి నువ్వు పరీక్ష పెట్టకు, కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి మరీ బాగి వెళ్ళిపోతుంది. మనకేం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తెల్లవారుతుంది. అక్కడ అరు పడుకొని ఉంటుంది. అమర్ పక్కన మంచం మీద అమర్ మీద చెయ్యి వేసి కౌగిలించుకొని మరీ పడుకుంటుంది. ఇక అమర్ కూడా అలా నిద్రపోయి ఉంటాడు. ఒక్కసారిగా అలా చెయ్యి వేయటంతో ఒకప్పటి అరుతో గడిపిన జీవితం గుర్తుకు వస్తూ ఉంటుంది. నిజంగానే అరు బ్రతికే ఉందని అనుకుంటూ ఉంటాడు. అరు జ్ఞాపకాలే గుర్తుకు వస్తూ ఉంటాయి. ఏంటి మేడం, ఇంకా పడుకున్నారు, ఇంకా నిద్ర లేవలేదే ఈ టైం వరకు అని అడుగుతూ ఉంటాడు అమర్ అలానే కళ్ళు మూసుకొని. ఇక అరు కూడా సమాధానం చెప్తూ ఉంటుంది. బాగా నిద్ర వచ్చేస్తుందండి, కాసేపు పడుకుంటాను అని చెబుతూ ఉంటుంది. అదేంటి, ఈ పిల్లల్ని స్కూల్కి రెడీ చేయవా అని అడుగుతూ ఉంటాడు. ఇవాళ సండే కదండి, కాసేపు పడుకోనివ్వండి అని అడుగుతూ ఉంటుంది. సరే అయితే కాసేపు పడుకో, నేను జాగింగ్కి వెళ్ళొస్తాను అని అమర్ చెబుతూ ఉంటారు. ఇక ఒక్కసారిగా అమర్ కళ్ళు తెరిచి వెనక్కి తిరిగేలోపు అరు ఇక ఈ లోకంలోకి వస్తుంది. అయ్యయ్యో, ఇలా చేసేసానేంటి అని పక్కకి జరిగి ఉంటుంది. కూర్చొని చూస్తూ ఉంటుంది అమర్ని. అమర్ వెనక్కి తిరిగి చూసేలోపు అక్కడ ఎవరు ఉండరు. ఇక అప్పుడే బాగి గదిలోకి వచ్చి అమర్ పక్కన నుంచొని ఉంటుంది. ఏంటండి, ఏం చేస్తున్నారు, మీకోసమే కాఫీ తీసుకువచ్చాను అని అంటుంది. అమర్ పక్కనంతా వెతుక్కుంటూ ఉంటాడు. అరు మాటలాడినట్టుగా అనిపించిందని అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇక అరు అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. అవును కదా, నేను కనపండు కదా, పర్వాలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది.
ఈరోజు అమావాస్య కదా, నేను కనపడను అనుకుంటుంది. ఎవరితో మాట్లాడుతున్నారండి, మీలో మీరే మాట్లాడుకుంటున్నారేంటి, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు అని అమర్ చెప్తూ ఉంటారు. ఏదో ఉంది, ఓ నేను ఇంకా మీ పక్కనే ఉన్నట్టు మాట్లాడుతున్నారా అని బాగి మురిసిపోతూ అడుగుతూ ఉంటుంది. అదేం లేదు, నిజం చెప్పు, నువ్వు ఇప్పటిదాకా నా మీద చెయ్యి వేసి పడుకున్నావు కదా, ఇప్పుడు నేను ఇటు తిరిగేలోపు నువ్వు ఇటు వచ్చేసావు కదా అని అడుగుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారండి, నేను ఎలా వస్తాను, నేను అటు పడుకొని మీరు ఇటు తిరిగేలోపు కిందకి వెళ్ళి కాఫీ తీసుకొని వచ్చేసానా, నేనేమైనా సూపర్ ఉమెన్నా అని అడుగుతూ ఉంటుంది. ఇక అమర్ దగ్గరికంట వెళ్ళి నువ్వేమీ సూపర్ ఉమెన్వి కాదు, క్రాక్ ఉమెన్వి అని చెబుతూ ఉంటాడు. ఇక అప్పుడు బాగీకి కోపం వచ్చి అమర్ మీదకి వెళ్ళి మరి అలా అమర్ని దగ్గర నుంచి చూస్తూ ఉంటుంది. ఇద్దరు అలాగా గొడవ ఆడుకుంటూ ఉంటారు. అది చూడలేక కళ్ళు మూసుకుంటుంది. వీళ్ళిద్దరూ ఏంటి ఇలా గొడవ పడుతున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఏంటండి నిజం చెప్పండి, మీరు నేను చెయ్యి వేసి మాట్లాడినట్టు ఇండైరెక్ట్గా అలా చెయ్యమని చెప్తున్నారా అని అడుగుతూ ఉంటుంది. అదేం కాదు అని అమర్ చెప్తూ ఉంటాడు. మరి ఎవరితో మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది. నాకు అరుని గుర్తు వచ్చింది, అరు జ్ఞాపకాలు, తనతో గడిపిన క్షణాలు గుర్తుకు వచ్చాయి. నా జ్ఞాపకాలలో ఇంకా నేను అరుని మర్చిపోలేకపోతున్నాను. నా కళ్ళల్లో అంతా అరునే ఉంది అని చెబుతూ ఉంటాడు. ఇక అప్పుడు అరు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఇక అమర్ అలా బాధపడుతూ వెళ్ళిపోతాడు. బాగి కూడా కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది. యమధర్మరాజు బాలిక వచ్చినదా అని గుప్తాని అడుగుతూ ఉంటాడు. రాలేదు ప్రభు అని చెప్తూ ఉంటాడు. మళ్ళీ వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు. రాలేదు ప్రభు, రాలేదు అని చెప్తూనే ఉంటాడు. గుప్తా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. నీవు చూడకుండానే ఆ బాలిక రాలేదు అని ఎలా చెప్పుచున్నావు గుప్తా, నిజంగానే చెప్పు, ఆ బాలికను మన యమలోకమునకు తీసుకువెళ్ళాలని ఉందా లేదా అని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఉంది ప్రభు అని చెప్తూ ఉంటాడు. మరి చూడకుండానే ఎందుకు చెప్తున్నావు, నీవు కూడా ఆ బాలికతో పాటు ఈ భూలోకము నుండి సకల వైభవములను కావాలని అనుభవిస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ప్రభు, నా మీద మీకు అనుమానమా, ఎలా అడుగుతున్నారు ప్రభు, నేను ఆ బాలిక కోసం ఈ ఈ లోకమున పనివాడిగా అటు అందరితో తిట్లు దెబ్బలు తిన్నాను, తోటమాలిగా మారాను, అలాంటి నన్ను మీరు అనుమానిస్తున్నారా ప్రభు, అమంగళము అని చెబుతూ ఉంటాడు. మరి ఎందుకు గుప్తా ఆ బాలిక ఎప్పుడు కనపడేదనో మనం ఎప్పుడు యమపాసము వేసి తీసుకువెళ్ళదము అని చెప్పి అంటూ ఉంటాడు. మీరు పలుమార్లు అలాగా యమపాసం గురించి మాట్లాడకండి యమధర్మరాజు, మీరు ఆ బాలిక మాటలు విన్నిందనుకోండి, మళ్ళీ నా ఉంగరమును తస్కరించినట్టు మీ యమపాసమును కూడా తస్కరిస్తుంది అని చెబుతూ ఉంటాడు. అయితే ఏదో ఒక ప్రణాళిక ఆలోచింపు ప్రభు అని చెప్తూ ఉంటాడు గుప్తా. ఇకప్పుడు యమధర్మరాజు ఒక ఆలోచన చేసి ప్లాన్ని చెప్తూ ఉంటాడు. నేను సర్పముగా మారెను, నువ్వు పాములు పట్టేవాడిగా మారుము, అప్పుడు నీవు ఎవరు చూడకుండా ఈ ఇంట్లో నన్ను విడిచిపెట్టము, నేను ఆ బాలిక చూసేటట్టుగా పిల్లల గదిలోకి వెళ్తాను, ఆ బాలిక అప్పుడు నన్ను పట్టుకుంటుంది, నేను ఆ బాలికని ఇక పాశముతో పట్టుకొని వెళ్ళిపోదును. యమధర్మ రాజు ఐడియా చెప్తూ ఉంటాడు ఇలాగా. సరే అని చెప్పి ఇక పాములు పట్టేవాడిగా వేషం వేస్తాడు గుప్తా. సర్పముగా యమధర్మరాజు మారిపోతాడు. ప్రభు, నిజంగానే మీరు పట్టుపడ్డారనుకోండి, అప్పుడు మిమ్మల్ని ఏం చేసేదరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అలా అవ్వకుండా నేను చూసుకుంటాను అని చెబుతూ ఉంటాడు. ఇక అలాగా పాముని విడిచిపెడుతూ ఉంటాడు గుప్తా. ఇక పాముగా ఉన్న యమధర్మరాజు ఇంటి లోపలికి వెళుతూ ఉంటాడు. గుప్తా అలాగా ఊదుతూ ఉంటాడు. సర్పము పట్టుకోవటానికి వచ్చినట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటాడు. ఇక అరుని యమధర్మరాజు యమపురికి తీసుకువెళ్తాడా తన ప్లాన్తో, చూద్దాం రానున్న ఎపిసోడ్లో.